లాలాజీ మనల్ని చాలా కష్టతరమైన ప్రాంతంలో తీసుకుని వెళ్తున్నారు. అంటే ఇప్పుడు మంత్రం, యంత్రం, తంత్రం వంటి అంశాలను తీసుకొస్తున్నారు. ఆయన ఈ మంత్ర, యంత్ర, తంత్ర ద్రష్టలను నిర్వచిస్తున్నారు. లాలాజీ చెప్పినది చదువుతున్నప్పుడు ఈ మాటలు లోకంలో ఎంత అపార్థం చేసుకోబడ్డాయో అర్థమవుతుంది కనుక అన్వేషిద్దాం. మంత్రద్రష్ట అనగా మంత్రాన్ని దర్శించిన వ్యక్తి. మంత్రము అంటే ప్రకృతి యొక్క రహస్యం, ఒక పరిష్కారము, ఒక యోచన, ఒక ప్రణాళిక అని అర్థము. ఏమరపాటు లేకుండా మెలకువతో ఈ మంత్రాన్ని గ్రహించగలిగినవాడు ఋషి. మంత్రాన్ని, దాని వెనుక ఉన్న నిజమైన అర్థాన్ని, ప్రతి మంత్రం యొక్క ప్రాముఖ్యతను గ్రహించగలిగినవాడు ఋషి. ఇటువంటి వారు ఎందరో ఉన్నారు. కానీ వారిలో ప్రసిద్ధి చెందినవారు 7. వారు భరద్వాజుడు, అగస్త్యుడు, జమదగ్ని, అత్రి, గౌతముడు, విశ్వామిత్రుడు, బృహస్పతి. సాధారణంగా వీరిని సప్త ఋషులు అని కూడా అంటారు. వీరు వేదము లేదా జ్ఞాన రూపములో ఆకాశ మండలంలో ఉండే ప్రకృతి యొక్క సప్త సూత్రాలు. వీరేగాక మిగిలిన వారందరూ ఈ సప్త ఋషుల విశేష లక్షణాలకు చెందినవారై వారి ఆధీనంలో ఉంటారు. Some of you must have read the reference to Rishi Agastya and his role. మీలో కొందరు అగస్త్య మహర్షి గురించి 1947లో భారతదేశానికి స్వాతంత్రం రావడంలో ఆయన పాత్ర గురించిన సూచనను చదివే ఉంటారు. Sometime in 1945. 1945లోనో ఏమో సప్త ఋషులలో ఒకరైన ఆయన పాత్రను బాబూజీ ప్రస్తావించారు. అలాగే వేదాలు భారతదేశంలో ప్రబలంగా ఉన్న అన్ని పురాతన పద్ధతులతో ముడిపడి ఉన్న సమస్త జ్ఞానానికి ఆయన సంరక్షకుడని చెప్పబడింది. కనుక ఒక విధంగా వారు జ్ఞాన భాండాగారం. ఇప్పుడు మనం యంత్ర ద్రష్ట అనే మరో స్థాయికి వెళతాం. కొన్ని నిర్ధారించిన సూత్రాలను, కొన్ని నియమాలను అనుసరించి పనిచేసే యంత్రమును దర్శించిన, నియంత్రించగలిగిన వ్యక్తి అని అర్థం. సంస్కృత భాషలో నియంత్ర అనే పదానికి కాలగమనాన్ని, అంతరిక్షాన్ని, స్థూల పదార్థాన్ని నియంత్రించేవాడు లేదా అదుపు చేసి సక్రమ మార్గంలో పెట్టే అధికారి అని అర్థం. అటువంటి ఋషిని ఆదిత్యుడు అని అంటారు. సూర్యునిలా తేజోవంతంగా ప్రకాశించే ఆ దేవత పేరే ఆదిత్య. తంత్రద్రష్ట ప్రకృతిలోని శక్తిని, కదలికలోని ప్రవాహాన్ని అదుపు చేసి విస్తరింపజేసేవాడు, అందరికీ అందుబాటులో ఉండేటట్లు చూసేవాడు అని అర్థం. అటువంటి ఋషిని రుద్రుడు అంటాము. అతడు అభ్యాసపూర్వకంగా పొందిన అనుభవం ద్వారా ఇతరులకు మార్గాన్ని చూపిస్తాడు. కనుక ఇది శక్తి యొక్క ప్రవాహాలు, మన దృష్టికి సంబంధించిన ప్రవాహాలు. ఇంకా ఈ ప్రకృతి శక్తులతో మనం ఎలా ఏకమవుతాం అనే దాని గురించి. మనం తంత్రం అనే పదాన్ని చదివినప్పుడు స్వతంత్రం అంటే అర్థం చేసుకోవడానికి కూడా ఇది మనకు సహాయపడుతుంది. స్వతంత్రం అనగా స్వతంత్రం అనే పదాలను అర్థం చేసుకోవచ్చు. ఈ పదాన్ని విడగొట్టినప్పుడు స్వ అనగా స్వీయ, తంత్రం అనగా శక్తి నియంత్రణ. కాబట్టి శక్తి నియంత్రణ ద్వారా మీరు వ్యక్తిగత స్వేచ్ఛను పొందడం. సాధారణంగా ప్రజలు తాంత్రిక జీవన విధానాలుగా అర్థం చేసుకునే వాటితో దీనికి సంబంధం లేదు. వీరేగాక ఇంకా వసువులు, ధ్రువులు అనేవారు కూడా ఉన్నారు. మానవుల్లో ఎవరైతే ఈ పై విషయాల రహస్యాలను బాగుగా తెలుసుకొని జ్ఞానము, శ్రేష్టతరమైన జ్ఞానము, చింతన, ధ్యానము మొదలైన కార్యకలాపాలలో పాల్గొంటారో వారిని కూడా ఋషులు అని వ్యవహరిస్తారు. వారి భాషలు, పేర్లు వేర్వేరుగా ఉన్న అటువంటి వారు ప్రతి జాతిలోనూ, ప్రతి దేశంలోనూ కనిపిస్తారు. వారు అబ్దుల్, కుతుబ్, అవతార్, వలి, నబీ, సవాబిత్, సయ్యార్, సాధు, సంతు మొదలైన పేర్లతో పిలువబడుతూ ఉంటారు.
మరోసారి మీరు అబ్దుల్ అనే ప్రత్యేకమైన పదం యొక్క సూచనను కనుగొంటారు. వారు ప్రకృతి యొక్క కార్యకర్త వలె నిర్దిష్ట ప్రాంతాలను అనేక కార్యకలాపాలు, మానవ కార్యకలాపాలు జరిగే భౌగోళిక ప్రాంతాలను చూస్తూ ఉంటారు. వారు అన్నింటినీ నియంత్రిస్తారు. భారతదేశంలోని ఋషులు వేదానికి శృతి అని ఒక ప్రత్యేకమైన పేరు పెట్టారు. శృతిని విని అవగాహన చేసుకొని పరిగ్రహించినప్పుడు వేదము యొక్క అసలు తత్వము మనకు సులువుగా తెలుస్తుంది. విన్నది, వింటున్నది, వినబోయే దానిని కూడా శృతి అనే అంటారు. and will be heard is also called Shruti. ఇక్కడ ఇంకా అందమైన విషయం ఏమిటంటే వినబడుతుంది అనే ప్రత్యేక ప్రకటన. కాబట్టి వేదాలు వ్రాయబడ్డాయి లేదా గొప్ప ఋషులు విన్నది చాలా కాలం తరువాత వ్రాయబడ్డాయి. ఏం వినబడుతోంది, ఏం వినబడింది, ఏం వినబడుతుంది. కాబట్టి ప్రతి మతము ఇది జ్ఞానము యొక్క ముగింపు అని, ఇంతకంటే ఎక్కువ ఏమీ లేదు అని చిత్రీకరించే అనేక మత విశ్వాసాల మాదిరి కాదు. అక్కడ భగవద్గీత కంటే మించినది లేదు, లేదా బైబిల్ కంటే మించినది లేదు, లేదా ఖురాను కంటే మించినది మరేదీ లేదు. కానీ అలా కాదు. ఈ జ్ఞానానికి అంతం లేదు, భవిష్యత్తులో కూడా వస్తూనే ఉంటుంది. ఈ దిగివచ్చే జ్ఞానాన్ని గ్రహించే గొప్ప ఋషులు అక్కడ ఉంటారు. విన్నది, వింటున్నది, వినబోయే దానిని కూడా శృతి అనే అంటారు. ఇక్కడ మన సాంప్రదాయం మనకు అంతిమ జ్ఞానం ఉందని చెప్పదు. వింటారు అంటే భవిష్యత్తులో కూడా అది జరగవచ్చు అనేది వాస్తవం. వర్తమానం గురించి అహంకారం లేదు. శృత అంటే వినిపించేది అని అర్థం. శృతి అనే మాటకు దైవ నిర్ణయం, దైవ నియమం, దేవరహస్యం అనే విశేష అర్థాలు కూడా ఉన్నాయి. మరలా అదే వేదం అయ్యింది. ఈ రోజుల్లో దీనిని సూరత్ అని కూడా అంటూ ఉంటారు. ఋషులు దీనిని ఇంతకు మునుపే విన్నారు, తమ అంతరంగంలో విన్నారు. అంతేకాదు, ఋషులు నిర్ణయించిన పద్ధతుల ప్రకారం మనం కూడా దానిని వినగలం. Smriti is not reliable fully. Smriti is something that you can recall. స్మృతి పూర్తిగా నమ్మదగినది కాదు. స్మృతి అనేది మీరు జ్ఞాపకాల ద్వారా గుర్తుకు తెచ్చుకోగలిగేది. అలాంటి స్మృతికి చాలా జ్ఞాపకాలు ఎదురవుతాయి. దీనికి ఖచ్చితత్వం లేకపోవడం వల్ల స్మృతి నుండి ఈ పఠనం తరచుగా మన పునర్నిర్మాణంతో కలుషితం అవుతుంది. కాబట్టి స్మృతి చదివేటప్పుడు జ్ఞాపకాల పునర్నిర్మాణం సమస్య అవుతుంది. కనుక వేదం, శృతి, స్మృతి ఇంకా ఇతర పవిత్ర సాహిత్యం యొక్క నిర్వచనాల నుండి ఇక్కడ గీత అనేది శృతి లేదా స్మృతి కాదని అర్థమవుతుంది. ఎందుకంటే వేదవ్యాసుడు దీనిని వ్రాసినప్పుడు అతడు శ్రీకృష్ణుడు, అర్జునుడి మధ్య ప్రకటితమైన భావాలను అనువదించాడు. ఇది అతడు దర్శించినది. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన 8 లేక 9 శ్లోకాలను ఆయన వినే అవకాశం లభించింది. వాటిని పఠించడం జరిగింది. అంతేకాని మనం వినే 18 అధ్యాయాలలోని అన్ని శ్లోకాలను కాదు. అటువంటి కీలక సమయంలో అర్జునుడికి అటువంటివి వర్ణించడానికి లేదా అస్తిత్వం యొక్క వివిధ అంశాలను తెలియజేయడానికి సమయం లేదు. వారు ఇద్దరి మధ్య ప్రకటితమైన భావాలను గ్రహించి వాటిని అనువదించడం వ్యాస మహర్షి చేసిన పని. శ్రీకృష్ణుడు అర్జునుడికి దివ్య చక్షువులు లేదా దివ్య దృష్టి ఇచ్చాడనేది వాస్తవం. మరి అలాంటప్పుడు చర్చకు సంబంధించిన సంఘటన ఎక్కడ ఉంది? మౌలికమైన, శుద్ధమైన ప్రకంపన శృతిని కేవలం వినగలం. నియమానియమాలకు సంబంధించిన ధర్మశాస్త్రాలనే స్మృతులు అంటారు. శృతి అనేది పరావాక్కు. శృతి అంటే ఎటువంటి ప్రమేయం లేకుండా మౌలికంగా వినబడిన ప్రకంపనం.
కనుక దీనిని ప్రామాణికంగా భావించవచ్చు. ఒకరి స్మృతుల నుండి వెలువడిన కారణంగా ఇంకొకరి ప్రమాణంపై స్మృతి ఆధారపడి ఉంటుంది. ఇది మిశ్రితమైన వాణి. స్మృతి ఎలా విఫలమవుతుందో అర్థం చేసుకునేందుకు ఉదాహరణ చూడండి. ఫలానా పనిని 10 రోజుల తర్వాత చేద్దాం అని మీ కుటుంబ సభ్యులతో చెప్పి మీ భాగస్వామికి లేదా పిల్లలకు, తల్లిదండ్రులకు లేదా ఇంట్లో పనిచేసేవారికి ఆ పనిని ఎలా చేయవచ్చో కూడా విశదీకరించండి. అయితే మీరు చెప్పిన దాన్ని వారు సరిగ్గా గ్రహించారో లేదో పరీక్షించడానికి ఆ పనిని గురించి 2 వారాల తర్వాత అడిగి చూడండి. ప్రతి ఒక్కరూ ఒక్కో రకమైన కథ చెబుతారు. అంటే స్మృతి విఫలమవుతుందన్నమాట. మీరు ఇదివరకే మాట్లాడిన దాని గురించిన స్మృతి తరచుగా వ్యక్తిగత వివరణతో కళంకం చెందుతుంది. దీనికి చాలా విషయాలు జోడించబడతాయి. కానీ మనం జ్ఞాపకాల నుండి గుర్తు చేసుకుంటే ఇది చాలా వరకు పునర్నిర్మాణం కనుక మన గ్రంథాలలో స్మృతి విశ్వసించదగిన అంశం కాదు. ఉచ్చారణ, వచనము, అక్షరము లేని వినగలిగే ప్రకంపననే శృతి అని అంటారు. ఈ విధంగా ప్రాప్తించిన మౌలికమైన వాణిని వచన రూపంలో అనువదించి ఈ అనుకరణను నాలుక, పెదవులు, దంతాలతో ఉచ్చరిస్తూ మౌఖికంగా అందించేది స్మృతి. శృతి అనేది స్వతంత్రమైనది. స్మృతి వేరొక దానిపై ఆధారపడినది. శృతిని ఎవ్వరూ వ్యతిరేకించలేరు. కానీ స్మృతిని వ్యతిరేకించవచ్చు, కాదని త్రోసిపుచ్చనవచ్చు. శృతి స్వయం ప్రామాణికమైనది కాబట్టి దానికి ఎవరి ధృవీకరణ అక్కరలేదు. స్మృతికి అంతటి స్వయం ప్రతిపత్తి లేదు కాబట్టి దానికి ఇంకొకరి అధికారిక ధృవీకరణం యొక్క అవసరం ఉంది. శృతికి మార్పు ఉండదు. స్మృతి ఎల్లప్పుడూ మారుతూనే ఉంటుంది. పరమ ప్రకంపనలుగా ప్రాప్తించేది శృతి. అది అసలైన ప్రకంపన. స్మృతి ఈ ప్రకంపనలను వచన రూపంలో, భాష పద రూపములో కృత్రిమముగా ఉచ్చరించే అనుకరణ. అది మూల శబ్దానికి అనుకరణ కాబట్టి అది కల్పితమైనదే. అంతేకాదు అది అక్షరాలు, పదాలు, భాష, ఉచ్చారణలపై ఆధారపడి ఉంటుంది. నేను చెప్పినట్లు వ్యక్తిగత మనస్సు యొక్క వివరణ. అందువలన వర్ణములతో కూడుకొని వర్ణాత్మకము అయి ఉంది. అది వర్ణము, అక్షరము లేదా అక్షరాల సముదాయం వల్ల ఏర్పడినది. శృతి అసలైన మౌలిక ప్రభావాన్ని కలిగి ఈశ్వరాదేశాన్ని సృష్టించగలదు. అచిన్యము శృతి యొక్క గుణము. మహాప్రళయ సమయంలో వ్యక్త రూపానికి వస్తుంది. ఈ ప్రకంపన సమస్త జీవాలను వ్యాపించి స్థిరపడి పోషిస్తూ రక్షిస్తుంది. శృతి సూచించే అర్థం ఇదే. ఇది ఒక మర్మము. కేవలం ద్రష్టలు, జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలిగిన రహస్యం. ఈ వ్యక్తమైన ప్రభావాలకు లోనయ్యే ఈ లౌకిక ప్రపంచానికి చెందిన ప్రజలు దీనిని అర్థం చేసుకోలేరు. అయినప్పటికీ ఇది వారి ఆలోచనలో ప్రతిబింబిస్తుంది. భగవంతుడు గొప్పవాడు, వెల్లుల్లి, క్యారెట్, మూర్ఖుడా, నిశ్శబ్దంగా ఉండు అని రకరకాలుగా వ్యక్తం చేస్తూ ఉంటారు. కనుక ఇవి వివరణలు. శృతికి ఉద్గీతము అనే మరొక అర్థం కూడా ఉంది. ఉద్ అంటే ఉన్నతమైన, అనగా పరలోకానికి సంబంధించిన మూల రూపమైన లక్షణ సముదాయమని. గీతము అనగా గానం చేయడం అని అర్థం. దీని ప్రకారం ఉద్గీతం అంటే మూలము, దాని వ్యక్తీకరణం యొక్క గానం. ఆదిలోనున్నది అందరికీ స్పష్టంగా విదితమయ్యే దాని గానం. అస్తిత్వము, వికాసం యొక్క గానం. దేవ మానవ లోకాల గీతం. మానవ కంఠధ్వని అన్నది ఈ పదం యొక్క అర్థం. ఓం అనేది ఉద్గీతం యొక్క అనుకరణ. పెదవులు, నాలుక, ఉచ్చారణ సహాయంతో పలికిన 3 అక్షరాల కలగలుపు శబ్దం అది. ఓం అనే అంశంతో కొనసాగుతుంది. ఇక్కడ టాపిక్ మారుతుంది.